వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. వైస్ చైర్మన్ గ్రంథాలయ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, మీడియా వారికి అందరికీ కూడా నమస్కారాలు. మీ అందరి సహకారంతో ఈరోజు సమావేశాన్ని మొదలు పెడతాం. ముందుగా అజెండాని మనం పూర్తి చేసుకొని తర్వాత ఏం మాట్లాడుకుందాం అందరూ దానికి సహకరించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అజెండా అంశం 1. వెంకటగిరి పురపాలక సంఘంలోని సంబంధించిన అధికారులు ఇటీవల 4-5 మార్లు వివిధ సందర్భాలలో పట్టుకోవడం జరిగింది. ఇది మన వెంకటగిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటిది. కాబట్టి నేను ఈ విషయాన్ని మన కౌన్సిల్ దృష్టికి మీ ద్వారా తీసుకొస్తూ మన వెంకటగిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేను ఇప్పుడు మీకు ఈ లెటర్ ద్వారా కూడా తెలియజేస్తున్నాను. మన వెంకటగిరి మున్సిపల్ పరిధిలో కాలేజెస్లో కానీ అలాగే విద్యార్థులు కానీ ప్రజలకు కూడా కొద్దిగా ఈ గంజాయి మీద అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే మన మున్సిపల్ కౌన్సిల్ వారి యొక్క సహకారంతో నేను ఎస్పెషల్లీ మీ ద్వారా కమిషనర్ గారు కూడా తెలియజేయడం ఏమంటే దీని మీద సెబీ అధికారులకు కూడా అలాగే మన పోలీసు సిబ్బంది వారికి కూడా తెలియజేసి దీని మీద ముమ్మరమైనటువంటి విస్తృతమైనటువంటి తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన వెంకటగిరి ప్రాంతంలోనే ఇటీవల అనేక పర్యాయాలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లో గంజాయి పట్టుకోవడం జరిగింది. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇది ప్రజలకు కూడా చాలా దూరం వెళ్ళుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అందులో కొన్ని ప్రాంతాల్లో కూడా శివారు ప్రాంతాలు అయితేనేమి శ్రామికులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా గంజాయి వినియోగం జరుగుతుందనేసి కొన్ని రూమర్లు అక్కడక్కడ కూడా వినిపిస్తున్నాయి. అవి మేము వినడం కూడా జరిగింది. కాబట్టి మన మున్సిపల్ వారి ద్వారా కూడా మరొకసారి పోలీసు వారికి, సిబిఐ అధికారులు కూడా మీరు లిఖితంగా తెలియజేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ లెటర్ మీకు అందిస్తున్నాను. డిస్ట్రిక్ట్ సేఫ్టీ అథారిటీ వారికి మేడం గారి పర్సనల్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చెప్పాను. మేడం కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్స్పెక్షన్ చేస్తానన్నారు. ఈ లోపల మేడం గారు చెప్పింది ఏమంటే సచివాలయ సిబ్బంది దగ్గర అందరి దగ్గర ఒకసారి ఇన్స్పెక్షన్ చేయించమన్నారు. ఇన్స్ట్రక్షన్ శానిటరీ వాళ్ళందరూ కూడా ఇచ్చాను, శానిటైజర్ కూడా ఇచ్చాను. వాళ్ళు ఆ రిపోర్ట్స్ ఇస్తే మేడం పంపిస్తే ఓ రోజు మేడం వస్తామన్నారు. చాలా షాపులు సీజ్ చేసేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నారు మేడం. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్, నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. 4784282986. కలం వీధి, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ.